హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మహేష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంబీఏ ఇన్ హ్యూమన్ రిసోర్స్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గురించి డిస్కస్ చేద్దాం. అది కూడా క్యాట్ ఎగ్జామ్ ఎలిజిబుల్ ఉన్న కాలేజెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎంబీఏ, అందులో బ్రాంచ్ అయిన హ్యూమన్ రిసోర్స్, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజెస్, అందులో క్యాట్ ఎలిజిబిలిటీ ఉన్న కాలేజెస్. ఇక్కడ మనం టాప్ చెప్పట్లేదు అనమాట, జస్ట్ అవైలబుల్గా ఉన్న కాలేజెస్ లిస్టే మనం డిస్కస్ చేస్తున్నాం. ఐఎఫ్ఎంఆర్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్, కేఆర్ఏ యూనివర్సిటీ, శ్రీ సిటీ. ఇక్కడ మీకు క్యాట్ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ ఉందన్నమాట. అదేవిధంగా మీడియన్ శాలరీ 12 lakhs per annum అండ్ కాలేజ్ ఫీ అప్ టు 14 lakhs వరకు అవ్వచ్చు. విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్, గుంటూరు, క్యాట్ ఎగ్జామ్ ఎలిజిబుల్ ఉందన్నమాట. మీడియన్ ప్యాకేజ్ 5 lakhs, టోటల్ ట్యూషన్ ఫీ 3 lakhs ఆర్ 3 to 4 lakhs. ఎగ్జాక్ట్గా ఉండదు, ఇయర్ టు ఇయర్ అనేది ఫీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అప్రాక్సిమేట్ ఫీ అనేది మనం డిస్కస్ చేద్దాం. కేఎల్ బిజినెస్ స్కూల్, కేఎల్ యూనివర్సిటీ, గుంటూరు, క్యాట్ ఎగ్జామ్ ఎలిజిబుల్ ఉంది. 5 lakhs మీడియన్ శాలరీ అండ్ అదేవిధంగా అప్రాక్సిమేట్ ట్యూషన్ ఫీ 5 to 6 lakhs. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, విశాఖపట్నం, క్యాట్ ఎలిజిబుల్ ఉంది మరియు టోటల్ ట్యూషన్ ఫీ అప్రాక్సిమేట్లీ 9 to 10 lakhs. ఇంటిగ్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్, వైజాగ్, టోటల్ ట్యూషన్ ఫీ 2 to 3 lakhs. అమృత స్కూల్ ఆఫ్ బిజినెస్, అమరావతి క్యాంపస్, 7 to 8 lakhs ట్యూషన్ ఫీ అండ్ అదేవిధంగా క్యాట్ ఎలిజిబుల్ ఉంది మరియు మీడియన్ శాలరీ 7 lakhs. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తాడేపల్లిగూడెం, 1 to 2 lakhs ట్యూషన్ ఫీ అండ్ ఆదిత్య గ్లోబల్ బిజినెస్. మనకి ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఎంత ఫీ ఉంటుందనేది ఐడియా లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ పారి స్కూల్ ఆఫ్ బిజినెస్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఏపీ, గుంటూరు, ట్యూషన్ ఫీ 7 to 8 lakhs. చెప్పేవన్నీ కూడా టోటల్ ఆ కోర్స్ ఫీ అనమాట. అల్వార్ స్కూల్ ఆఫ్ బిజినెస్, విశాఖపట్నం, టోటల్ ట్యూషన్ ఫీ 2 lakhs. చెన్నై స్కూల్ ఆఫ్ బిజినెస్, ఆంధ్రప్రదేశ్, 6.5 lakhs టోటల్ ట్యూషన్ ఫీ. ఇవి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంబీఏ హ్యూమన్ రిసోర్స్ కోర్స్ అవైలబుల్గా ఉన్న కాలేజెస్ లిస్ట్, అందులో క్యాట్ ఎగ్జామ్ ఎలిజిబుల్ ఉన్నవి. ఈ యొక్క కాలేజెస్ గురించి ఏ కంప్లీట్ డీటెయిల్స్ కావాలన్నా సరే కామెంట్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఆ యొక్క కాలేజ్ మీద డీటెయిల్ రివ్యూ అనేది చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీకు ఎవరికైనా ఆ కాలేజ్ గురించి ఫుల్ అప్డేట్స్, ఫుల్ డీటెయిల్స్ తెలిసినా సరే కామెంట్ చేయండి. స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.